మనం లాజికల్ ఫంక్షన్స్ కూడా క్లోజ్ చేసాం కాబట్టి విల్ గో అండ్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్. సో దానికి మనం ఈసారి కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్, అంటే ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంటే, సో ఇవి కూడా ఇంకా ఇంపార్టెంట్ అని చెప్పాలి. దాన్నే మనం ఏమంటే టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటాం. సో విల్ హ్యావ్ ద టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ హియర్. సో టైమ్ ఇంటెలిజెన్స్ అని ఎందుకన్నానంటే, సో లైక్ టైమ్ అని రిప్రజెంట్ లైక్ టైం తోటే వర్క్ అవుతాయి ఇవి. సో మోర్ లైక్ కంపల్సరీ టేబుల్లో డేట్ అనే కాలం ఉంటేనే దాని మీద ఎగ్జిక్యూట్ అవుతాయి ఇవన్నీ కూడా. సో అందుకే ఇవి టైమ్ ఇంటెలిజెన్స్, అంటే టైం తో పాటు లైక్ ఇన్స్టాంట్ గా క్యాలిక్యులేట్ అయ్యి మీకు వాల్యూని ప్లేస్ చేస్తాయి. సో దట్ ఈస్ వాట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. ఇవి బాగా మనకి సేల్స్ లో కానీ ఎక్కడైనా కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ దిస్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. సో దాంట్లో ఫస్ట్ స్టార్ట్ కే మనం ఒక చిన్న మంచి డిఫరెన్స్ చూద్దాం. సో దేర్ ఆర్ 3 ఫంక్షన్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. సో దాన్నే మనం డేట్ యాడ్ అంటాం. So where data add versus parallel period antam. So there is a very close connection between these 3 formulas. But the basic difference out unnadi. So మూడు కూడా టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ కిందకే వస్తాయి. బట్ ద ఫంక్షనాలిటీ లుక్ వైజ్ ఫంక్షనాలిటీ అంతా కూడా సిమిలర్ గా ఉన్నట్టు ఉంటది, కానీ చాలా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటది. సో విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ఇట్ ఈస్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ విల్ వర్క్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ థింగ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ date add versus parallel period versus the same period last year. Okay, so general ga let me talk in a general way. So if you want to get the last year sales or previous year sales, మనకి ఎప్పుడు కూడా అడుగుతారు కదా, కరెంట్ ఇయర్ కి ప్రీవియస్ ఇయర్ కి ఎంత పెరిగింది ఎంత తగ్గింది, సో హౌ మచ్ యూ హ్యావ్ లైక్ ప్రీవియస్ తో కంపేర్ చేస్తే కరెంట్ ఇయర్ లో సేల్స్ ఎంత ఉంది. సో అలాంటివి కంపేర్ చేయాలి అంటే యూ నీడ్ టు యూజ్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్. సో టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అనేవి అప్పుడే ఉపయోగపడతాయి. మీ కరెంట్ ఇయర్ వర్సెస్ ప్రీవియస్ ఇయర్ ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఓకే, సో దాంట్లో వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. అంటే ఇప్పుడు నేను ఒక డేట్ ఇచ్చానంటే ఇదే డేట్ ప్రీవియస్ ఇయర్ కి ఎంత డేటా ఉందనేది తీసుకొస్తుంది. మనం ఏమి చేయక్కర్లేదు, పెద్ద పెద్ద ఫార్ములాస్ రాయక్కర్లేదు. దట్ ఈస్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ డాక్స్. డాక్స్ యొక్క యూస్ఫుల్నెస్ అది. సో డాక్స్ వల్ల యూస్ఫుల్నెస్ ఏంటి అంటే, సో లైక్ ఇఫ్ యూ పాస్ ఎ డేట్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనే ఫంక్షనింగ్ మీద ఒక డేట్ ని పాస్ చేస్తే ఆటోమేటికల్ గా అది ఏం చేస్తుంది అంటే యూ విల్ గెట్ ఇట్ లైక్ అదే డేట్ లో లాస్ట్ ఇయర్ లో ఎంత సేల్స్ ఉందో తీసుకొస్తుంది. సో దట్ ఈస్ ద యూస్ఫుల్నెస్ ఆఫ్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ మీరు ఏ పీరియడ్ పాస్ చేస్తారు అంటే, మీరు డే వైజ్ చూసుకోవాలనుకుంటున్నారా, మంత్ వైజ్ చూడాలనుకుంటున్నారా, ఇయర్ వైజ్ చూడాలనుకుంటున్నారా, క్వార్టర్ వైజ్ చూడాలనుకుంటున్నారా, ఏ పీరియడ్ లో చూడాలనుకుంటున్నారు. సో దట్ ఈస్ వైర్ యూ కాల్ ఇట్ ఇస్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. సో లెట్స్ సే బెస్ట్ ఎగ్జాంపుల్ దాంట్లో చూపిస్తానికి ట్రై చేస్తున్నాడు. ఏంటి అంటే మీరు చూస్తే ఇక్కడ, సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అని మీరు ఎప్పుడైతే ప్లేస్ చేశారో ఫార్ములాలో, సో సింపుల్ గా ఫార్ములా కూడా చాలా ఈజీగా మనం రాయొచ్చు. ఏం లేదు, క్యాలిక్యులేట్ ది సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్, కంప్లీట్ సేల్స్ అమౌంట్, కామా సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. సో మీరు డేట్ ఇస్తే చాలు. సో మీరు డేట్ ఇస్తే ఆటోమేటిక్ గా ఏం చేస్తుంది అంటే ఇదే టైంకి లాస్ట్ ఇయర్ లో ఎంత సేల్స్ జరిగింది. సో చూసారంటే 2006 Q3 ఆగస్ట్ కి ఇంత సేల్ అయితే, సో అది 2006 Q3 ఆగస్ట్ కి అయితే ఇంత సేల్ అయితే, అదే 1 year బ్యాక్ వెళ్తే, సో 2005కి వెళ్ళి Q3 ఆగస్ట్ ఇస్తే ఇది అమౌంట్ అనేది తీసుకొచ్చి నేను పక్కన ప్లేస్ చేసుకుంటాను. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే అదే 1 year బ్యాక్ వెళ్తుంది అనమాట. సో 1 year బ్యాక్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే ఏం చేస్తుంది, 1 year బ్యాక్ వెళ్ళి అదే పీరియడ్ లో ఎంత అమౌంట్ ఉన్నది. ఫర్ సపోజ్ ఎవరో చెప్పారు ఈ ఇయర్ లో ఎంత సేల్ అయింది, లాస్ట్ ఇయర్ లో ఎంత సేల్ అయింది. సో దట్ మనం ఆ రెండింటిని మైనస్ చేసి చూస్తే మన సేల్స్ ప్రోగ్రెస్ అవుతుందా డిక్రీజ్కి వెళ్తుందా. సో వీ నీడ్ టు అండర్స్టాండ్. సో దానికోసం ఇది చాలా ఉపయోగపడుతుంది కదా. సో దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. అంటే అదే ఇయర్ లో ప్రీవియస్ ఇయర్ లో అదే డేట్ కి ఎంత సేల్ జరిగింది. సో లెట్స్ సీ ఇన్ ద ప్రాక్టికల్ వే. సో మనకు కావాల్సింది ఏంటి అంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ కానీ దేనికన్నా కూడా, సో డేట్ టేబుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డేట్ టేబుల్ ఈస్ అ టేబుల్ విచ్ విల్ కనెక్ట్ టు యువర్ లైక్ యువర్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే పవర్ బిఐ లో నేను ఐ వాస్ ట్రైంగ్ టు కనెక్ట్ టు ద SQL. సో SQL కనెక్ట్ చేసి చూద్దాం. సో మొన్నటిదాకా మనం SQL తో కనెక్ట్ అయ్యాం కదా. సో లెట్స్ గో ఫర్ SQL అండ్ కనెక్ట్ అండ్ లెట్స్ గెట్ ద డేటా అండ్ లైక్ ఇలాంటి ఫార్ములాస్ రైట్ చేసి చెక్ చేద్దాం మనం ఎలా వస్తుంది. సో దానికోసం నేను 2 tables తీసుకుంటాను. సో నాట్ మచ్ టేబుల్స్. సో మనకు కావాల్సింది ఏంటి, మన మెజర్ ఉన్న టేబుల్ ప్లస్ మన సేల్స్ అమౌంట్ ఉన్న టేబుల్ ప్లస్ మన డేట్ టేబుల్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఐ విల్ ట్రై టు మేక్ ఎ కనెక్షన్.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ అవుతాను. సో మనకి ఆల్రెడీ ఉంటుంది ఎస్క్యూఎల్ కనెక్ట్ అయ్యి, ఒకసారి మళ్ళీ కనెక్ట్ అవుదాం. సో మన ఎస్క్యూఎల్ ఓపెన్ చేద్దాం ఒకసారి. Okay, so this is our server కదా. So let's copy. Database కూడా కనెక్ట్ అవ్వాలి కాబట్టి let's connect to database. Okay, so మన database కి వెళ్దాం. సో లెట్స్ టేక్ నేమ్ ఆఫ్ ది డేటాబేస్. నాకు అడ్వెంచర్ వాస్ DW అనేది దాంట్లో మన డేట్ టేబుల్ అని ఉంటాయి. సో ఐ వాస్ ట్రైంగ్ టు టేక్ దిస్ as my డేటాబేస్ నేమ్. దానికి రీనేమ్ చేసి డేటాబేస్ నేమ్ అయితే తీసుకుంటున్నాను. సో లెట్స్ సే ఐ వాస్ ట్రైంగ్ టు ఇంపోర్ట్ మనకు కావాల్సిన టేబుల్స్ ఇంపోర్ట్ చేసుకుందాం. ఎందుకంటే దీనికి చాలా ఇంపార్టెంట్ టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక డేట్ టేబుల్. సో మీరు ఏదైనా టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ ట్రై చేస్తున్నారంటే అది కంపల్సరీ ఒక డేట్ టేబుల్ అనేది కంపల్సరీ ఉండాలి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో వేర్ విల్ ట్రై టు కనెక్ట్ టు ద డేట్ టేబుల్ విత్ ద అదర్ టేబుల్స్. సో డేట్ టేబుల్ అనేది యూనిక్ గా ఉండాలి, విచ్ కంటైన్స్ కంటిన్యూస్ డేట్స్ ఉండాలి. So that is very important. So that is the reason I was trying to connect to a data warehouse which I have a dim date table. మనం డిమ్ డేట్ టేబుల్ తయారు చేసుకోవడానికి క్యాలెండర్ యూజ్ చేసుకోవచ్చు, క్యాలెండర్ ఆటో కూడా యూజ్ చేసుకోవచ్చు డాక్ సైడ్ నుంచి. ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ ఫ్రమ్ SQL side, డైరెక్ట్ క్రియేట్ ఇట్ ఇన్ SQL table itself rather than creating in the DAX method. So if you don't have an option to create an SQL, then you need to create using a calendar or calendar auto. So based on the dates we supply, మనం ఏ డేట్ సప్లై చేస్తే ఆ డేట్ తగ్గట్టు కంటిన్యూస్ గా ఏమి ఇస్తుంది మనకి డేట్స్ ఇస్తుంది కదా. సో వేర్ వీ విల్ ట్రై టు యూస్ దట్ యాజ్ అవర్ క్యాలెండర్ టేబుల్. సో డేట్ టేబుల్ గా కూడా యూస్ చేయొచ్చు. క్యాలెండర్ ఆటో మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ గా కొన్ని డాక్స్ ఫంక్షన్స్. లెట్ మీ కనెక్ట్ ఇట్. It is taking so much time. లేకపోతే yeah, it is connected finally. ఓకే, మనకి కావాల్సింది ఏంటి అంటే, సో విల్ ట్రై టు టేక్ డిమ్ డేట్ టేబుల్, సో విచ్ ఇస్ కంటైన్స్ డేట్, కంటిన్యూస్ డేట్స్ ఉంటాయి. సో అలాగే నాకు సో డేటా ఎక్కడ ఉన్నది అంటే ఫ్యాక్ట్ టేబుల్ ఉంది కాబట్టి ఫ్యాక్ట్ ఇంటర్నెట్ సేల్స్ అంటే మెజర్ ఎక్కడ ఉన్నది, సో లైక్ సేల్స్ అమౌంట్ అనేది. సో ఫ్యాక్ట్ టేబుల్ తీసుకున్నాను. సో నువ్వు టూ టేబుల్స్ తీసుకున్నాను. సో ఒక డేట్ టేబుల్ విచ్ ఇస్ అ డైమెన్షనల్ టేబుల్ అండ్ అదర్ వన్ ఇస్ అ ఫ్యాక్ట్ టేబుల్ విచ్ కంటైన్స్ మై సేల్స్ టేబుల్, సేల్స్ అమౌంట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నాడు,
అంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే వెన్ యూ సే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ యూ వాస్ ట్రైంగ్ టు సే దట్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే 1 year బ్యాక్ వెళ్తుంది మీరు ఇచ్చిన డేట్ కి. సో ఆటోమేటిక్ గా నేను అది కావాలి అంటే సో నేను ఏం చేయొచ్చు, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇది 1 year బ్యాక్కే వెళ్తుంది. రేపొద్దున మీకు 2 years బ్యాక్ వెళ్ళమన్నారు ఆర్ 3 years బ్యాక్ వెళ్ళమన్నారు. సో అప్పుడు ఏం చేస్తారు? సో అంటే దెన్ దట్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ విల్ నాట్ వర్క్, బికాస్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ విల్ గో 1 year బ్యాక్ వేర్ యూ విల్ ట్రై టు సీ విత్ మంత్ వైజ్ చూడొచ్చు, ఇయర్ వైజ్ చూడొచ్చు, క్వార్టర్ వైజ్ చూడొచ్చు, డే వైజ్ చూడొచ్చు. కానీ అది ఎన్ని ఏళ్ళకి వెళ్తుంది? బ్యాక్ వన్ ఇయర్ బ్యాక్కే వెళ్తుంది. కానీ మరి రేపొద్దున 2 years బ్యాక్ వెళ్ళమన్నాడంటే సో దెన్ దే కేమ్ అప్ విత్ అనదర్ ఫంక్షన్ నోన్ యాజ్ ఎ ప్యారలల్ పీరియడ్. సో ప్యారలల్ పీరియడ్ అనే ఫంక్షన్ ద్వారా ఏం చేస్తుంది అంటే ఏం తెలుస్తుంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ 1 month బ్యాక్ ఆర్ 1 year బ్యాక్, ఇఫ్ యూ వాంట్ టు గో 2 years బ్యాక్ ఆర్ 2 months బ్యాక్, సో యూ కెన్ ఆల్వేస్ గో ఫర్ ది ప్యారలల్ పీరియడ్ అనమాట. సో ప్యారలల్ పీరియడ్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే 1 month కాకుండా 1 year బ్యాక్ వెళ్ళాలన్నా, 1 quarter బ్యాక్ వెళ్ళాలన్నా, 2 quarters బ్యాక్ వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. సో వేర్ యూ కెన్ యూజ్ ఎ ప్యారలల్ పీరియడ్ ఇస్ ఎ ఫంక్షన్. సో ప్యారలల్ పీరియడ్ కూడా అదే రిజల్ట్ ఇస్తుంది, కానీ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే అది డైనమిక్ కాదు. మీరు ఏ విధంగా రాస్తే అంటే మంత్ వైజ్ రాశారనుకోండి అది మంత్ కే స్టిక్ అవుతుంది, ఇయర్ కి వర్కౌట్ అవ్వదు. ఇయర్ కి రాశారనుకోండి ఇయర్ కి వర్కౌట్ అవుతుంది, మంత్ కి, డే, క్వార్టర్ కి వర్కౌట్ అవ్వదు. సో దట్ ఈస్ వేర్ ఇట్ ఈస్ అ స్టాటిక్ ఈ ప్యారలల్ పీరియడ్. సో ఈ ప్రాబ్లమ్ ని కూడా వర్కౌట్ చేయడానికి మనకి ఇంకొక ఫంక్షన్ ఉంది ఏంటి అంటే డేటెడ్. సో డేటెడ్ అనేది సో పైన లాగా స్టాటిక్ ఉండదు, డైనమిక్ ఉంటుంది. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ లాగా ఇయర్ కి అయితే ఇయర్ వైజ్ చూపిస్తుంది, క్వార్టర్ కి అయితే క్వార్టర్ వైజ్ చూపిస్తుంది. అలాగే సో దీనికి 1 year బ్యాకే కాదు, 2 years బ్యాక్ వెళ్ళొచ్చు, 3 years బ్యాక్ వెళ్ళొచ్చు. లైక్ సో సేమ్ పీరియడ్ ప్యారలల్ పీరియడ్ లాగే వెళ్తుంది, కాకపోతే 1 year బ్యాక్ వెళ్ళాలని 2 years బ్యాక్ అనే వెళ్ళొచ్చు. అండ్ నాట్ ఓన్లీ అట్ ఈ లైక్ మంత్ లెవెల్, క్వార్టర్ వైజ్ లెవెల్, ఇయర్ లెవెల్ కాకుండా డే లెవెల్ కూడా ఉన్నది ఆప్షన్. సో దట్ ఈస్ వేర్ యూ కెన్ సీ. ఓకే, సో లెట్స్ సీ దట్ రియల్ ఎగ్జాంపుల్ మనం తయారు చేసి చూద్దాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇట్? సో నేను కావాలని నేను ఏం చేశానంటే ఐ క్రియేటెడ్ ఐ టేకెన్ ఓన్లీ ద థింగ్స్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఐ ట్రై టు కీప్ ఎట్ టేబుల్. దిస్ ఈస్ అ బేసిక్ ఎటికెట్. ఇప్పుడు మీరు డేటాని చెక్ చేసుకోవాలి అంటే సో బేసిక్ ఎటికెట్ ఏంటి మనం ఆబ్వియస్లీ సో మనకి వెనకాల రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయిందో లేదో ఫస్ట్ చెక్ చేసుకుందాం. డిమ్ డేట్ కి ఎస్. సో అది కూడా ఏది యాక్టివ్ గా ఉంది అంటే సో ఇట్ ఈస్ అన్ యాక్టివ్ విత్ డ్యూ డేట్. ఓకే, సో డేటా అంతా కూడా డ్యూ డేట్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకి చెక్ చేసుకుంటే. ఓకే చలో, సో లెట్స్ సే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద ఫార్ములా కదా. సో దాని గురించి ఫస్ట్ డేట్ టేబుల్ ఏది, డేట్ కాలం ఏదో చూద్దాం. సో దిస్ ఈస్ అవర్ డేట్ కాలం. సో దీంట్లో మనకి ఇయర్, మంత్, క్వార్టర్ ఉన్నాయి కదా. సో లెట్స్ సే ఫస్ట్ ఐ విల్ ట్రై టు ప్లేస్ ఇయర్ లెవెల్, ఇయర్ వైజ్. సో నేను సేల్స్ అమౌంట్ వేసి చూద్దాం. సో వాట్ ఈస్ ద సేల్స్ అమౌంట్ ఆఫ్ ఇట్? Okay, so sales amount year wise. So when you see here, this is the year wise sales amount. So ప్రతి ఇయర్ కి ఇంత సేల్స్ అమౌంట్ ఉంది. సో దిస్ ఇస్ 2011, దిస్ ఇస్ 2012, దిస్ ఇస్ 2013, 14 కి ప్రతి ఇయర్ కి దిస్ ఇస్ ద సేల్స్ అమౌంట్. ఓకే, సో ఐ వాంట్ టు గో ఫర్ ది ప్రీవియస్ ఇయర్. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే మెజర్ క్రియేట్ చేస్తాను, బికాజ్ ఈచ్ ఇయర్ కి అది ఒక్కొక్క వాల్యూని ప్రజెంట్ చేస్తుంది కాబట్టి. సో నేనేం చేస్తున్నాను, సో టోటల్ గా ఒక వాల్యూని దాన్ని ఇయర్ వైజ్ స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. సో అందుకే మెజర్ సేల్స్ అమౌంట్ కదా. సో ఇట్స్ ఏ క్యాలిక్యులేషన్. సో అందుకే నేను ఏం రాస్తాను, క్యాలిక్యులేట్ ఏంటది సమ్ ఆఫ్ సేల్స్ అమౌంట్. అంతే కదా, నేను సమ్ చేయాలనుకుంటున్నాను సేల్స్ అమౌంట్ కామా ఏమంటున్నాను సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. మనకి డేట్ టేబుల్లో డేట్ ఏంటి, ఫుల్ డేట్ ఆల్టర్నేట్ కీ అని ఉంది. సో దట్ ఈస్ మై డేట్, రైట్. సో దట్స్ ఇట్. సో దీన్నే మనం ఏం పెడదాం, సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. Okay, so let's see, drag and drop చేసి చూద్దాం. సో it is getting me correct data or not. సో డేటా ఇవ్వట్లేదు. సో సంథింగ్ వీ హ్యావ్ రాంగ్. డేట్ అనేది డేట్ ఫార్మాట్ లో తీసుకోలేదు అనుకుంటా. సో వేర్ ఐ విల్ సే ఇట్ యాజ్ ఎ డేట్. సో చూసారా, సో 2012 పక్కన 2011 డేటా ఉంది, 2013 దగ్గర 2012 డేటా ఉంది, 2014 దగ్గర 2013 డేటా. సో దట్ ఈస్ హౌ యూ కెన్ గెట్ ఎ టైం పీరియడ్ లాస్ట్ ఇయర్ తోటి మనకి ప్రీవియస్ ఇయర్ యొక్క సేల్స్ ఈజీగా వచ్చేస్తుంది. సో దీని క్యాలిక్యులేషన్ మనం ఎక్కువ ఉపయోగపడక్కర్లేదు. టైమ్ ఇంటెలిజెన్స్ ఫంక్షన్స్ అంటేనే అంత. సో మీ డేట్ ఇస్తే చాలు, అదే అండర్స్టాండ్ చేసుకుని మీకు క్లియర్ గా క్యాలిక్యులేషన్స్ అంతా అదే క్యాలిక్యులేట్ చేసుకుని ఇస్తాం.
సో దట్ ఈస్ వాట్ ద యూసేజ్ ఆఫ్ టైమ్ ఇంటర్వెన్స్ ఫంక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఇయర్ వైజ్ చూసాం. ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ మంత్ వైజ్, మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ మీరు ప్లేస్ చేయాల్సిందే మంత్ దాంట్లో. సో సెలెక్ట్ లో ప్లేస్ చేసినట్టు, సో మీరు ఇక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో జనరల్ గా మీరు ఇప్పుడు ఇయర్ వైజ్ చేశారు కదా, సో మంత్ వైజ్ చూడాలంటే జస్ట్ మంత్ ట్రాక్ చేసేయండి అంతే, ఇంకే క్యాల్కులేషన్ రాయాల్సిన అవసరం. సో చూడండి, సో ఇది జనవరి. సో ప్రీవియస్ ఇయర్ జనవరికి ఎంత ఉంది? సో 2012 లో జనవరి 5/88 ఉన్నది. సో అదే 2011 1 year బ్యాక్ అన్నాను కదా, 2011 జనవరికి ఉన్న వాల్యూ ఇక్కడికి వచ్చింది చూసారు. సో దట్ ఈస్ వాట్ హియర్. సో అంటే ఇది ఇయర్ వైజ్ ప్లే అవుతుంది, మంత్ వైజ్ ప్లే అవుతుంది, అలాగే డే వైజ్ చేసిన డే వైజ్ ప్లే అవుతుంది. సో బట్ దీంట్లో కన్స్ట్రెయింట్ ఏంటంటే అది 1 year బ్యాక్ కి వెళ్తుంది. సో 1 year కన్నా బ్యాక్ వెళ్ళదు. సో దానికోసం మనం నెక్స్ట్ యూజ్ చేసింది ఏంటి? సో ఈ దీంట్లోనే ట్రాక్ చేసి చూద్దాం. సో నెక్స్ట్ యూజ్ చేసింది ఏంటి? నెక్స్ట్ ఫంక్షన్ ప్యారలల్ పీరియడ్. సో ప్యారలల్ పీరియడ్ కదా. సో నెక్స్ట్, సో ట్రై టు క్యాలిక్యులేట్ న్యూ మెజర్. So let's say it as a calculate. Same thing, sum of sales amount, okay, comma date, parallel period kada, sorry, parallel period, dates, full date alternate ki, సో ఇంటర్వెల్ -1 ఆఫ్ మంత్ వైజ్ ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాం. సో మంత్, so let's try parallel period here. సో చూసారా, ఇది దీని ముందు ఇయర్, సో ఇది దీని ముందు మంత్, సో ఇది దీని ముందు మంత్. సో ఇట్ వాస్ ట్రైంగ్ టు డూ వాట్ ఎవర్ ద మంత్ ఇట్ ఈస్. సో ఒక మంత్ బ్యాక్ సో వెళ్తుంది. అలాగే ఇయర్ అంటే సింపుల్ గా ఇయర్ వైజ్. సో ఇయర్ వైజ్ అంటే ఎగ్జాక్ట్లీ, సో దీనికి ముందు ఇయర్ మొత్తం అమౌంట్ ఇస్తుంది, అంటే 2011 కి సంబంధించి మొత్తం అమౌంట్ ఇస్తుంది. కానీ ఇది మంత్ వైజ్ స్ప్లిట్ అవ్వట్లేదు. మంత్ అంటే దీని ప్రీవియస్ మంత్ ఇస్తుంది, ఇయర్ అంటే మొత్తం ఇయర్ యొక్క అమౌంట్ ఇస్తుంది. ఇట్ వాస్ నాట్ స్ప్లిట్టింగ్ యాజ్ పర్ ద మంత్ వైజ్ కానీ ఇయర్ వైజ్ కానీ స్ప్లిట్ అవ్వట్లేదు. అంటే ప్యారలల్ పీరియడ్ ఇస్ మోర్ లైక్ ఎ స్టాటిక్. మీరు ఏమి ఇస్తే అదే తీసుకుంటారు. లైక్ 1 year బ్యాక్ అంటే 2012 దగ్గర 2011 డేటా మొత్తం చూపిస్తుంది. సో అలాగే ఫర్ సపోజ్ ఫిబ్రవరి లైక్ 2011 లో ప్లేస్ చేసాం అనుకోండి మంత్ వైజ్, అది 2000 ఫిబ్రవరిలో 2011 జనవరి చూపిస్తుంది. సో దట్ ఈస్ వాట్. సో 1 month బ్యాక్ అనేది ఒకటి. ఈ ఇయర్ క్వార్టర్ అంటే వన్ క్వార్టర్, జనవరి ఫిబ్రవరి మార్చ్ లాగా 3 months స్కిప్ చేసి చూపిస్తుంది. సో ఇట్ వాస్ నాట్ ఇట్స్ నాట్ ఎ డైనమిక్ వే. సో జనరల్ గా ఇది ఏంటంటే మీరు ఫిక్స్డ్ గా 1 year బ్యాక్ చూడాలి అనుకున్నా, 1 month బ్యాక్ చూడాలన్నా, 1 quarter చూడాలి అన్నా, యూ కెన్ ఆల్వేస్ యూజ్ ఏ ప్యారలల్ పీరియడ్. బట్ ఇట్స్ షుడ్ నాట్ బి లైక్ దీస్ థింగ్. ఎందుకంటే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అలా లేదు. ఇయర్ వైజ్ చూస్తే ఇయర్ వచ్చింది, ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇయర్ వైజ్ వెళ్ళాను అనుకోండి, సో ఇట్ విల్ ట్రై టు షో మీ ఇయర్ వైజ్, రైట్. సో ఇయర్ వైజ్ అంటే ఇది ఇయర్ అని ప్లేస్ చేస్తేనే కరెక్ట్. దీంట్లో ఇయర్ అన్న ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఇయర్ ఉండాలి. సో ఇక్కడ మంత్ అని ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ కూడా మంత్ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ యూ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్. ఓకే, సో కానీ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది అలా లేదు. మనం ప్రతిసారి వెళ్ళి క్యాల్కులేషన్ చేంజ్ చేయట్లేదు ఇయర్ మంత్ అనేది. సింపుల్లీ యూ రైట్ యాజ్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. అది ఇయర్ అయితే ఇయర్ తీసుకుంటది, మంత్ అయితే మంత్ తీసుకుంటది, క్వార్టర్ అయితే క్వార్టర్ తీసుకుంటది. సో ఆటోమేటికల్ ఇట్ విల్ టేక్ ఇన్ ఇట్. సో యూ నీడ్ నాట్ టు మెన్షన్ ఇట్ యాజ్ ఇయర్ స్పెషల్లీ. బట్ చూడటానికి రెండు సేమ్ గా ఉన్నాయి, బట్ బికాస్ ద అవుట్పుట్ ఈస్ ది సేమ్, బట్ ద బిహేవియర్ ప్యాటర్న్ ఆఫ్ ప్యారలల్ పీరియడ్ ఈస్ మోర్ డిగ్రేడింగ్ వెన్ కంపేర్డ్ టు సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్, అంటిల్ అన్లెస్ అది 2 years బ్యాక్ 3 years బ్యాక్ వెళ్తుంది అంటాం, రైట్. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఇంకోటి వచ్చింది, ఏంటది? డేట్. సో సింప్లీ ఐల్ సే ఇట్ యాజ్ ఎ డేట్ యాడ్. సో దీనికి కూడా మనం ఏం రాయొచ్చు? క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్
సేల్స్ అమౌంట్ కామా సో డేట్ యాడ్ కదా సో డేట్ యాడ్ ఆఫ్ సో డేట్స్ వచ్చి ఫుల్ డేట్ ఆల్టర్నేట్ కి డేట్ కామా ఇంటర్వెల్ -1 కామా మంత్ అని వేసాం మరి ఇయర్ వైజ్ సెట్ అవుతుందో చూద్దాం సో ఇది మనం ఏం వేసాం డేట్ యాడ్ లో we got it into a year wise సో సారీ మంత్ వైజ్ వేసాము ఇయర్ సో మూడు సో ఏం చూపిస్తున్నాయి ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ ఎప్పుడు చూపిస్తుంది అంటే వెన్ యు ఆర్ డ్రాగింగ్ సమ్ మంత్ సో మంత్ చూసారనుకోండి సో ఇది ఇయర్ వైజ్ ఫిక్స్ అయిపోయింది సో దీని వాల్యూ డివైడ్ అవ్వట్లేదు కానీ మీరు సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ యూజ్ చేసిన డేట్ యాడ్ యూజ్ చేసిన వాల్యూ స్ప్లిట్ అయ్యి ప్రీవియస్ ఇయర్ లో డేటాను తీసుకొస్తున్నాయి సో జనవరి 2012 అయితే 2011 జనవరి యొక్క వాల్యూ trying to put here the same value it is trying to put here and moreover this functionality is same with the date add and same period last year but same period last year can go only 1 year back whereas date add can go a number of years back so date add key you have an option so of -2 -3 whatever you want to go for it so you can always go for the previous years as well in years కావాలంటే 10 years back వెళ్ళొచ్చు and also you have an options of year ఏమున్నాయి ఈ ఇయర్ మంత్ క్వార్టర్ అండ్ డే కూడా ఉంది so you have all the 4 options right so day wise month wise quarter wise so let's say right now I was trying to show in the year wise got it so that is very important difference you need to understand that same period last year date add and a parallel period so out of which is better date add is a better way so because we're 1 year back 2 years back easy ga vellachu with the whatever the parameters you want it year wise month wise or quarter wise okay so let's jump into the next set functions so same period last year